అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండపేట నియోజకవర్గంలోని చెల్లూరు గ్రామంలో ఆయన ఇంటింటికి తిరిగి ప్రజలను ఓట్లు అడిగారు. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని త్రిమూర్తులు కోరారు. అందరూ బాగుతామా? ఒక 1000 రూపాయలు మొక్క మీద పాడేసి ఓటు కొనుక్కునేవాడు తప్పితే మీ కష్టం వస్తే నేను ఉన్నానని చెప్పేవాడు కాదు. నేను ఈ రోజు మీ అందరి సమక్షంలో చెప్తాను, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మా తోట త్రిమూర్తులు ఉన్నాడనేటువంటి ధైర్యంగా ఒక ఎమ్మెల్యే అంటే ఏం చేయగలుగుతాడనేటువంటిది ఎమ్మెల్యే అంటే ఏంటో చేసి చూపెడతారు. ప్రజలకు ఒక నమ్మకం, ధైర్యాన్ని కల్పించేటువంటి విధంగా ఉండాలి ఎమ్మెల్యే అంటే. ఏదో 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి డబ్బులు మేము ఒకరు కొట్టి వెళ్ళిపోయేటువంటి విధంగా ఎమ్మెల్యేలు పనిచేయకూడదు. ఖచ్చితంగా మీ అందరి కోసం మీ కష్టాల్లో నేను ఉంటాను, మీ సమస్యల్లో నేను ఉంటాను. ఇప్పుడు ఏదైతే రాజ్బాబు గారు చెప్పాడో, ఆ రాజ్బాబు గారు చెప్పినట్టు 20 స్థలాలు ఏదైతే ఉన్నాయో, లేనటువంటి వాళ్ళు, అర్హులు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 20 స్థలాలు ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తాననేటువంటిది సభాముఖంగా